వాళ్ళకి ఏటి అభ్యసింపజేస్తున్నారు? బీటెక్ అభ్యసింపజేస్తున్నారు, ఇంటర్మీడియట్ అభ్యసింపజేస్తున్నారు, 10th క్లాస్ అభ్యసింపజేస్తున్నారు, మెడిసిన్ అభ్యసింపజేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వాడి చదువును అభ్యసింపజేస్తున్నారు, లక్షల రూపాయలు దోపెడుతున్నారు. అది ఎక్కడైనా బైబిల్లో ఉందా? చెప్పండి. అది అభ్యసించకూడదని ఎక్కడైనా బైబిల్లో ఉందా అని మీరు అడగండి నన్ను ప్రశ్న. అలా అది అభ్యసింపకూడదని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు, మెడిసిన్ ఇవి అభ్యసించకూడదని ఎక్కడైనా బైబిల్లో ఉన్నాయా అండి అని మీరు అంటారా? ఉంద గనుకనే ఇంత గట్టిగా చెప్తున్నాను మీకు. ఎవడు చెప్పడివి, ఎవడు ప్రపంచంలో ఏ దరిద్రుడు చెప్పడలేట మంచి జ్ఞానాన్ని. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మీకోసం నృత్యము ప్రార్థన చేస్తాం. మీరు ప్రార్థన కోరువారైతే సెల్ నంబర్కి చేయండి, ఆకన్నా ఎంతో కొంత ముట్ట చెప్పండి. ప్రతి దరిద్రుడు అడుక్కునేది అదే కదండి. ప్రతి టీవీలో కనబడిన ప్రతి దరిద్రుడు అదే అడుగుతాడు. చదవండి. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇప్పుడు మీరు వాటిని అభ్యసింపకూడదు అనేది ఎక్కడైనా బైబిల్లో ఉందా? మా వాడిని ఎంఎస్సి చదివించాను, మా వాడిని ఎంబీబీఎస్ చేయించాను, మా అమ్మాయి బీటెక్ ఉంది, అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఆ దరిద్రుల మధ్య, నాగరికత లేని ఆ క్రూర మృగాల మధ్య మా పిల్లలు చాలా ఘనంగా చెప్పుకుంటారు. చాలా మంది నా దగ్గరికి వచ్చి, ఏమండి మా అమ్మాయి అమెరికాలో ఉందంటే చాలా బాధ అయిపోద్దండి లోపల. ఎందుకు అక్కడ పంపించు? అది బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా లాంటిది. అది నువ్వు అనుకున్న అమెరికా ఏమనుకుంటున్నావు? అసలు ఎవరైనా ఇలా మాట్లాడతారు? అమెరికా అంటే దేవుడు దీవించాడు అనుకుంటారు, కానీ దాన్ని దేవుడు శపించాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? డబ్బుంటే దీవించడం కాదండి అమాయకులు మీరంతా. యేసుప్రభుని మరి ఎందుకు దీవించలేదు డబ్బుతోనే? ఏమండి మీరు న్యాయం మాట్లాడలేదు. జస్టిస్. పిడి సుందరం అందరిలాగా బైబిల్ చదవడండి. ఎంగిలి మాటలు నేర్చుకోడు. ఎవడు విదేశాల పారేసిన ఎంగిలి మాటలు నేర్చుకోడు, ఎంగిలి పుస్తకాలు చదవడు. యేసుప్రభు కోటీశ్వరుడిగా ఎందుకు ఉండలేదు? అపోస్తలుడైన పౌలు ఉన్న ఆస్తిని ప్రభువుని నమ్ముకున్న తర్వాత వదులుకున్నాడేంటి? ఈ రోజు నీకు కావాలని ప్రార్థన చేస్తానంటే ఈ దరిద్రుడు నువ్వేమో ఫోన్లో మాట్లాడతావు, మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగులేవండి ప్రార్థన చేయండి అని. బాగుందండి ఇది. ఏమండి మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగులేవండి ప్రార్థన చేయండి అంటున్నాడు. పౌలు గారు ఏం చేశారు? తనకున్నదంతా ఆస్తిని పెంటతో సమానంగా ఎంచుకుని వదులుకున్నాడు ఆయన. ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం మీరు చదువుకొని వెళితే అపోస్తలుల కార్యాలు టైం లేదు. తమ స్థిరాస్తులు అమ్మి దేవుని సేవ కోసం అపోస్తలులకు ఇచ్చేశారని బైబిల్లో చూశారు మీరు. వీడేంటి దేవుడిని దీవిస్తాడు? నువ్వు అప్పుల పాలు లేకుండా అయిపోతావు, నీకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, నీకు ఆరోగ్యం బాగుంటుంది. ఏంటంటే ఇదంతా బైబిల్కి భిన్నంగా అనిపించడం లేదా? ఈ బోధలు ఇంతకాలం 1900 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ బోధలండి ఇవన్నీ. కాదని ఒకరు అనుకుంటారా? ఈ మైదానంలో స్వస్థతావరం భక్తుడు నేను స్వస్థపరుస్తారంటే ప్రార్థన చేయగానే స్వస్థత వస్తుందని ఎవరైనా ఉంటే దయచేసి రండి. ఇప్పుడు మీ కాళ్ళ కిందలు దూరం వెళ్ళిపోతాను నేను. మీ కాళ్ళ కిందలు రేపు ఒక రోజు ఉంటారు ఇక్కడ. ఈ పరిసర ప్రాంతాల్లో నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందనే ఎవడైనా మేసమన్న మగాడుంటే తీసుకురండి. మీ అందరు ఎదురుకుండా అతను కాళ్ళ కిందలు దూరిపోతాను నేను. చేస్తే చెయ్యకపోతే తొక్కేస్తాను, ప్రజలను మోసం చేయకుండా. ఏమండి ఇది ఎక్కడ మాట్లాడటం లేదు, ప్రపంచంలో ప్రతి చోట మాట్లాడుతున్నాను. ఎవడ కనబడ్డా వీడొక నాకు లెక్కేటండి, వీళ్ళు లెక్క నాకు మీడియానే ఖాతరు చేయలేదు, ప్రభుత్వాన్నే పట్టించుకోలేదు, అధికార యంత్రాంగాన్ని పక్కకు తోసేశాను. బైబిల్ను మాత్రం మేరకండి. ఇది దేవుని మాట. ఇది చదవండి. మీరు నమ్ముకున్న ఈ లోక జ్ఞానం 60 ఏళ్ల జీవితానికి అంత అన్నం పెట్టేది నీ మెడిసిన్, నీ సివిల్ ఇంజనీరింగు, నీ కంప్యూటర్ ఇంజనీరింగు, లేదా నువ్వు ఒక సైంటిస్ట్ అయినా 60 ఏళ్ల నీ జీవితానికి జానెడు పొట్టకు పట్టెడు అన్నం పెట్టేదే ఈ చదువు. లేదండి స్వర్గాన్ని ఇచ్చేదాన్ని చేయొద్దండి, లేదండి ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్కువ బతికించేస్తుందండి చదువు అన్నవాళ్ళు చేయొద్దండి.
లేరు, చెయ్యెత్తలేరు మీరు. ప్రపంచం మోసం చేసిందండి ఇంతవరకు జనాన్ని. చూడండి ఇంజనీరింగ్ కాలేజీలు చూడండి, కోటలు. రుద్రమదేవి కూడా కట్టించలేదు అలాంటి కోట. రాణి రుద్రమదేవి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, గోల్కొండ నవాబు కానీ రాజులు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని. అశోకుడు కానీ, మొఘలులు కానీ, మౌర్యులు కానీ, చోళులు కానీ ఎవడండి కట్టించాడు అంత పెద్ద కోటలో? ఈరోజు చూడండి ఇంజనీరింగ్ కాలేజ్ అట, కాలేజ్ ఆఫ్ వేటు ఇంజనీరింగ్ కాలేజ్. అబ్బ కోటలాగా ఉందండి బాబు, అది కోట. అమ్మ భగవాన్ గారిని చూడండి, విజయ్ కుమార్ గారి ఆడొక పెద్ద కోట. మెడిసిన్ కాలేజీలు కోటలు, హైవే పక్కనే 100 ఎకరాలలో కోటలు కడుతున్నారండి ఈ చదువులా. ఆ దినకరణ గారిని చూడ, చచ్చి నరకానికి పోయాడు. చచ్చి నరకానికి పోయాడండి వాడు, మీకు తెలీదా? వాడేం కట్టించాడు? ఇంజనీరింగ్ కాలేజా, బిఈడి కాలేజా, కారుణ్యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజా, నర్సింగ్ కాలేజా? ఇది బైబిల్ ఇది. కానీ వాడికి ఇచ్చిన డబ్బు ఎంతంత కాదు, మోసపోయారు మీరంతా. కోట్లు దోపెట్టారు వాడికి, ఆ మాయగాడికి, మోసగాడికి. వాడికి 1980లో సవాల్ చేశాను, రా, జనాన్ని మోసగిస్తున్నావు నువ్వు. వీడు బయటపడ్డాడు. అమ్మా భగవాన్ విజయ్ కుమార్ గాడు, వాడు బయటపడలేదు.